అందరికీ వందనాలండి. ఈ దినం కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం మనము జ్ఞానం చేసుకుందాం. ఈ కీర్తనలో దావీదు మనకి నేర్పుతున్నది ఏంటంటే, దేవుడు ఒక న్యాయమూర్తి లాగా, ఒక న్యాయమును కొనసాగించే వాడిలాగా, దేవుడిని న్యాయమును విధించే వాడిలాగా దావీదు ఎలా చూస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం మొదటి వచనాల్లో చూస్తే దావీదు స్వనీతి పరుడులాగా మాట్లాడాడని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఎందుకనంటే తన గురించి తను ఎక్కువగా చెప్పుకున్నట్లుగా ఉంటది. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మీరు చూసినట్లయితే, నేను ఈ కార్యం చేస్తే అంటే నేను ఇదేమి చేయలేదు కాబట్టి నాకు ఇలా ఎందుకు జరగాల, లేకపోతే నేను ఇలా ఉన్నా కూడా నాకు ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి దావీదు మరి అనీతిపరుడై ఉండి ఈ రకంగా మాట్లాడలేదు, కానీ దేవుడిని నీతిని ఆధారంగా చేసుకున్నాడు కాబట్టి, దేవుడి న్యాయ వ్యవస్థ మీద తనకి పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి, దేవుడిని న్యాయమును విధించేవాడిగా, ఈ లోకమును మరి ఆయన న్యాయానుసారముగా, ఆయన విధిని అనుసరించి, ఆయన న్యాయ విధిని అనుసరించి నడిపించే వాడిగా ఉన్నాడు కాబట్టి, చూస్తున్నాడు కాబట్టి దావీదు ఇలా మాట్లాడడం జరుగుతుంది. నేను గనక నీ న్యాయము తప్పినట్లయితే నాకు ఎలా జరగాలని చెప్పి దేవుడితో మాట్లాడతాడు తప్పించి, మరి నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఎందుకు ఎలా జరిగిందని కానీ, నేను ఇలా ఉన్నప్పటికీ నాకు ఎందుకు ఎలా జరిగిందని కానీ దావీదు ఇక్కడ మరి దేవుడిని ఏ రకంగానూ కూడా ఆక్షేపించినట్లుగా మనము చూడలేము. ఇది మనకి ఎక్కడ రూఢి అవుతుందంటే, మనకి 6వ వచనంలో చూసినట్లయితే, యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. ఎందుకు దేవుడు కోపము తెచ్చుకునేలాగాల? న్యాయానుసారంగా జరగకుండా న్యాయ విధికి వ్యతిరేకమైనది అక్కడ జరిగింది కాబట్టి దావీదు ఏం చెప్పినాడంటే, మరి కోపము తెచ్చుకొని లెగు, నాకు జరగకూడదు జరిగింది, ఇక్కడ నేను కాని దాన్ని అనుభవిస్తున్నాను. ఇక్కడ మొదటి వచనాలు చూస్తే, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించువాడును ఎవడను లేకపోగా, వారు సింహము వలె మొక్కలుగా చీల్చివేయకుండా నన్ను రక్షించుము. ఇక్కడ వారు నన్ను తరుముతున్నారు, వారు నన్ను చీల్చివేయకుండా వారి కోపము నుండి నన్ను రక్షించమన్నాడు. వారు తరమడానికి న్యాయహేతుకమైన కారణం ఏది కూడా లేదు కాబట్టి మరి నువ్వు కోపం తెచ్చుకొని లేగమని చెప్పి దేవుడిని వేడుకుంటున్నాడు. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహమును అణచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేలుకొను. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా, అంటే నీ న్యాయ విధి ఉంది కదా, అది పనిచేస్తుంది కదా, దాని అనుసారంగా వాళ్ళన్నా నేనన్నా నడవాలి కదా, వారిని తరమడానికి ఈ విధికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి దేవుడిని కోపము తెచ్చుకొని వారికి వ్యతిరేకంగా లెగమని చెప్పి, వారికి వ్యతిరేకంగా మరి ఆయన చేయాల్సిన న్యాయ తీర్పులను చేయమని చెప్పి దావీదు వేడుకోవడం జరుగుతుంది. అయితే జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. అంటే ఎంతమంది జనాలు కూడుకున్నా సరే, ఎంత పెద్ద గ్యాదరింగ్ జరిగినా సరే, మరి అదంతా కూడా దేవుని న్యాయ విధిని అనుసరించే ఉండాలి తప్పించి మరి ఆయన న్యాయ విధికి వ్యతిరేకంగా ఎంత మాత్రము కూడా ఉండడానికి వీలేదు. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనమును మాన్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయులను రక్షించు, దేవుడే నా ఏడెమును మోయువాడు. ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవాయే. అయితే దేవుడు తీర్పు తీర్చి ఏంటంటే, నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము, నా నీతిని బట్టి. ఇక్కడ నీతి అన్న మాట ఏంటంటే, అంటే దేవుని చిత్తానుసారంగా నేను జీవించానా లేదా. ఇక్కడ రైచియస్నెస్ అన్న మాట అంటే ఇంగ్లీష్ లో మనకు వాడబడి ఉంటుంది. ఈ రైచియస్నెస్ అన్న మాటని మనము కానీ దాని అర్థం చూసినట్లయితే ఇన్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్ అని ఉంటుంది. అంటే దేవుని చిత్తానుసారముగా ఉన్నవారు అని అర్థం వస్తుంది. కాబట్టి నేను నీ చిత్తానుసారముగా ఉన్నప్పుడు వారు నన్ను ఎందుకు తరమ, అంటే వారు నీతికి వ్యతిరేకంగా వారు నా మీదకి లేచారు, అంటే నీకు వ్యతిరేకంగా వారు నా మీదకి లేచారు. నీతిని బట్టి నా యథార్థతను బట్టి, నా యథార్థత అంటే మరి మన లోకానుసారంగా యథార్థం అంటే నిజమని అర్థం, సత్యమని అర్థం. కానీ మరి దేవుని అనుసారముగా లేకపోతే పరలోకానుసారముగా యథార్థత అంటే సత్యము అన్న మాటే, కానీ సత్యం అంటే ఆత్మానుసారత అని అర్థం. దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు చెప్తారు చూసారా, ఐఎమ్ ద ట్రూత్ అంటారు దేవుడు. అంటే నేను నిజాన్ని కాదు, నేను సత్యాన్ని అని కాదు, అంటే నేనే ఆత్మ అయి ఉన్నాను అని చెప్పేసి దానికి అర్థం. మనం అంటే ఇక్కడ యథార్థత
పద్ధతిని అనుసరించి, అంటే నేను ఆత్మానుసారముగా ఉన్నాను, నేను నీత్యానుసారముగా ఉన్నాను, అంటే నీ నీతిని బట్టి నేను నడుచుకున్నాను, అంటే నీకు అనుకూలంగా నేను ఉన్నాను, అయినా సరే వీరు ఎందుకు నా మీదకి తిరగబడాలా, వీరు ఎందుకు నన్ను వెంబడించాలా, వీరు ఎందుకు నన్ను ముట్టడించాలా, నాకు వ్యతిరేకంగా వీరు ఎందుకు ఏకీభవించి ఒక చోట గుంపులుగా కూడాలా, నా మీదకి వీరు ఎందుకు తరుముకుంటూ రావాలా, వీరికి నువ్వు తీర్పు తీర్చు అని చెప్పేసి మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మనము 11వ వచనం నుంచి చూసినట్లయితే, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు, ఒక్కడునో మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఇక్కడ దేవుడు తీర్పు ఎలాగ తీరుస్తాడు అన్నది దావీదు చెప్తున్నాడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమునకు పదును పెట్టును. ఇక్కడ ఖడ్గము అంటే ఆయనకి దేవుడి దగ్గర కత్తులు లేవు, కానీ ఖడ్గము అంటే ఆయన వాక్యాన్ని, ఆయన వాక్యంలో ఏమి ఉంది, ఏ వాక్యానుసారంగా వీరు ఇలా చేస్తున్నారు, దావీదు ఏ వాక్యానుసారంగా ఉన్నాడు, దావీదును తరివే వారు ఏ వాక్యానుసారంగా ఉన్నారు అన్నది దేవుడు మరి తీర్పు తీర్చినప్పుడు దాన్ని చూసి మరి ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి పట్ల అదే వాక్యము మరి వ్యతిరేకంగా పనిచేస్తుంది, వారిని తీర్పు తీరుస్తుంది, వారిని మరి దోషులుగా నిలవబెడుతుంది. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఇక్కడ విల్లు అంటే లేకపోతే బాణములు అన్నది ఏంటంటే ఆయన మాటలు, అంటే ఆయన తీర్పుని విడిచిపెట్టడానికి, ఆయన తీర్పు ఎలాగుంటదంటే బాణములు లాగా ఉంటదని మీరు మరి కీర్తన గ్రంథంలో మనం ఇంకా ముందు ముందు ధ్యానించుకోబోయే కీర్తనలో మీకు ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఏదనంటే మరి మాటలు బాణములతో పోల్చబడి ఉన్నాయి. అలాగే మరి ఇక్కడ దేవుడు మరి బాణమును మరి సిద్ధము చేసి ఉంచాడంటే ఏంటంటే తీర్పును సిద్ధము చేసి ఉంచాడని, అంటే ఖడ్గమును సిద్ధపరిచాడంటే ఏంటంటే మరి వాక్యములో చూచి వాక్యానుసారంగా ఎవరున్నారన్నది మరి దేవుడు ఎంచాడని చెప్పి, అలాగే దేవుడు తన విలును సిద్ధపరిచాడంటే మరి తీర్పును సిద్ధపరిచాడని ఇక్కడ మనకి అర్థం చేసుకోవాలి. వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు, పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియం, చేటును గర్భమును ధరించిన వాడే, అంటే చేటు చేయాలని చెప్పి చేటును తనలో నింపుకొని మరి నోటితో అబద్ధం పలుకుతున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు, తాను తవ్విన గుంటలో తానే పడిపోయి, అంటే దేవుడు మరణ సాధములను మరి సిద్ధపరుస్తాడని చెప్పేసి తాను తవ్విన గుంటలో తానే పడిపోతాడు. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడదు. మరి దేవుని న్యాయ విధి ఈ రకంగా ఉంటదని చెప్పి దావీదు మనకి వివరించి చెప్తున్నాడు. చివరి వచనంలో చూసినట్లయితే, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ఇక్కడ మళ్ళా దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన న్యాయమును యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే మనము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనము కూడా దేవుని చిత్తానుసారంగా ముందు జీవించి మరి మన పక్షాన మనకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటి గురించి, మనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితుల గురించి, మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారి గురించి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టి, మనం ఎప్పుడైతే దేవుడు న్యాయవంతుడని, దేవుడు న్యాయమును విధించువాడని, దేవుడు న్యాయమును జరిగించువాడని, దేవుడు తన తీర్పుల ద్వారా మరి న్యాయమును జరిగిస్తాడని మనం ఎప్పుడైతే నమ్మి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు అది మన జీవితంలో నెరవేరుతుంది. సర్వోన్నతుడైన యెహోవా నామమును ఎత్తించెదను, అంటే ఆయన న్యాయవంతుడని ఆయనకి పేరు ఉంది. ఆ పేరు ఈ రోజు రేపు ఒకేలాగా ఉండేది, ఎవరికి కూడా పేర్లు ఊరికూరికే మారవు. దేవుని పేరైతే అసలు మారదు. కాబట్టి ఏంటంటే ఆయన ఎల్లప్పుడూ న్యాయవంతుడిగా ఉన్నాడు, ఆయన న్యాయ విధులు ఈ రకంగా జరుగుతాయి, ఆయన న్యాయము ఈ విధంగా విధిస్తాడు, కొనసాగిస్తాడు. కాబట్టి ఏంటంటే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనకి జరగవలసిన న్యాయం మనకి జరుగుతుందని చెప్పి ఇక్కడ మరి ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి ఇదే విధముగా మీరు కూడా మరి మీ పరిస్థితుల గురించి ప్రార్థన చేసి మరి దావీదులాగా దేవుణ్ణి స్తుతించి ఆయన న్యాయవంతుడని, ఆయన న్యాయ విధిని కొనసాగించువాడని, న్యాయమును విధించువాడని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి దేవుణ్ణి శరణు మీరు జొచ్చినప్పుడు మరి ఆ న్యాయం మీకు తప్పక కలుగుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. మరి ఈ ధ్యానము మరి మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.